జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగే తొలి పుష్కరాలపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది సర్కార్. రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పుష్కరాలు ప్రారంభం కానున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సీఎం రేవంత్ పవిత్ర స్నానం చేసిన తరువాత హారతిలో పాల్గొంటారన్నారు. పుష్కర స్నానం ఆచరించే వారికి తాత్కాలిక టెంట్ సిటీలను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా రోజు రాత్రి కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. ప్రతి 12 సంవత్సరాలకి సరస్వతి పుష్కరాలు మన రాష్ట్రంలో జరగబోతా ఉన్న సందర్భంలో ఈ మారు సరస్వతి పుష్కరాలు మన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో ఎక్కడైతే ప్రాణహిత, గోదావరి, అంతర్వాహిని, సరస్వతి నదులు కలయిక జరుగుతూ ఉందో అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ నెల మే 15 నుంచి 26వ తారీఖు వరకు పెద్ద ఎత్తున సరస్వతి పుష్కరాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. దీనికి ఉన్న ప్రత్యేకమైన విశిష్టత గురించి అనేక మంది పెద్దలు కాళేశ్వరంలో జరుగుతా ఉన్న ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించి పండితులందరూ కూడా ఈ నదిలో ఈ సమయంలో స్నానం చేస్తే ఏ విధమైన విశిష్టత, పుణ్యము అందరికీ రాబోతుందో వారు ప్రత్యేకంగా కూడా తెలియజేయడం జరిగింది. దీన్ని పురస్కరించి లక్షలాది మంది ఈ పుష్కరాలకు రాబోతా ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ ఏర్పాట్లకు సంబంధించి మొదటగా అక్కడ ఉన్న వసతుల విషయంలో కానీ